శరీరంలో అత్యధికంగా ఉండేటటువంటి మూలకం కార్బన్. శరీరంలో అత్యధికంగా ఉండేటటువంటి వాయువు ఆక్సిజన్. శరీరంలో అత్యల్పంగా ఉండే మూలకం మాంగనీస్. నీరు H2O. మానవుని శరీరంలో అధికంగా 70% ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. పైత్యరసంలో 86%, మూత్రంలో 96%, రక్తంలో ప్లాస్మాలో 90% నీరు ఉంటుంది. 2 విటమిన్లు. విటమిన్ కనుగొన్నది హాప్కిన్స్. విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఫంక్. విటమిన్ శరీరానికి కావాల్సినటువంటి ముఖ్య అమైనో ఆమ్లాలు అనే పదం నుంచి విటమిన్లు అనేటటువంటి పదం సంతరించింది. విటమిన్స్ గురించిన అధ్యయనం విటమినాలజీ. సర్ హాప్కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు. 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇవి ఎంజైమ్లకు కోఎంజైమ్లుగా పనిచేస్తాయి. విటమిన్లు శరీరంలో సంశ్లేషణ చేయబడవు. ఇవి శరీరానికి తక్కువ మోతాదులో అవసరమైనటువంటి ఆవశ్యక పోషకాలు. ఇవి కర్బన రసాయన పదార్థాలైన సూక్ష్మ మూలకాలు. విటమిన్లు మన శరీరంలో రెండు మార్గాలలో లభిస్తాయి. ఒకటి ఆహారం, 2 ప్రేగుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియాలు విటమిన్ సంశ్లేషణ చేసి శరీరానికి అందిస్తాయి. విటమిన్ల ద్రావణీయత ఆధారంగా 2 రకాలు. క్రొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు ADEK, నీటిలో కరిగే విటమిన్లు BC. క్రొవ్వులో కరిగే విటమిన్ A రసాయన నామం రెటినాల్. అసంతృప్త మోనోహైడ్రిక్ ఆల్కహాల్ C20H29OH. ఇవి లేత పసుపు రంగు గల స్ఫటికీయ ఘన పదార్థం. గాలి సోకిన, వెలుతురు సోకిన ఈ పదార్థం వెంటనే ఆక్సీకరణకు గురై నశిస్తుంది. ఈ విటమిన్లను యాంటీ జెరాప్థాల్మిక్ విటమిన్ అని కూడా అంటారు. మొక్కల్లో ఏ విటమిన్ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకున్నప్పుడు శరీరంలో ప్రేగుల్లో విటమిన్ A మారుతుంది. కంటి చూపుకు దోహదపడేటటువంటి విటమిన్ శరీర నాళాల్లో మ్యూకస్ పొరను, శ్లేష్మ స్తరాలను రక్షిస్తుంది. క్యారెట్, పామాయిల్ నూనెల వ్యర్థాలకు కారణమైనటువంటి విటమిన్. రోజువారీ తీసుకునేటటువంటి ఆహారంలో విటమిన్ A ఉండాల్సిన పరిమాణం 750 మిల్లీగ్రాములు. భారతదేశంలో ప్రతి సంవత్సరం విటమిన్ A కోసం అంధత్వం గురయ్యేటటువంటి వారి సంఖ్య సుమారు 60,000. లభ్యమయ్యే పదార్థాలు: చేప నూనె, బొప్పాయి, క్యారెట్, బచ్చలి ఆకు, మునగ, లివర్, మూత్రపిండం, గుడ్లు, మాంసము, నూనెలు మొదలగునవి. లోప రుగ్మతలు: కెరటోమలేషియా. నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశిస్తుంది. కెరటోమలేషియా ద్వారా జీరోప్థాల్మియా అనే నేత్ర వ్యాధి వస్తుంది. దీనిలో లాక్రిమల్ గ్రంథులను విడుదల చేసేటువంటి స్రావాలు ఆగిపోయి నేత్రం పొడిబారిపోతుంది. నిక్టిలోఫియా. రేచీకటి. వైటాల్ చుక్కలు. కంటి యొక్క తెల్లగుడ్డు మీద తెల్లని చారలు మచ్చల వలె ఉంటాయి. విటమిన్ D రసాయన నామం కాల్సిఫెరాల్. వాడక నామం సన్షైన్ విటమిన్. విటమిన్ 6